హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 19, 2026 సంబంధించిన రోజన్నమాట. పోస్టల్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు రాలేదన్నమాట. సో, ఎందుకు రాలేదు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. క్లారిఫికేషన్ అనేది ఇస్తానన్నమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారు నోటిఫికేషను? ఎన్ని వేకెన్సీతోని రిలీజ్ చేస్తారు? అండ్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు? సో, ఈ డౌట్స్ అనేది మీకు చాలా మంది కూడా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. ఈ డౌట్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిఫై అయితాయన్నమాట. సో, వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకైతే చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట. సో, మీరు మళ్ళా చూడండి వీడియో చూస్తే కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇయ్యకపోతే మళ్ళా మీకు టైం వేస్టు, నాకు టైం వేస్టు. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూసిన తర్వాత సో, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, అదేవిధంగా కింద కామెంట్‌లో గాని. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజు, టెలిగ్రామ్ గ్రూప్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసిన పక్క ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. సో, నేను పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. జీడీఎస్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు జీడీఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్ జీడీఎస్ సెషన్ సంబంధించి డాక్ భవన్ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటీసు. న్యూఢిల్లీ. ఈ డేట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోండి 24/7/2026. మనకు ఈ నెల 24 వస్తే దాదాపు 1 మంత్ అవుతుందన్నమాట. ఈ నోటీస్ వచ్చి ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 19. సో, ఇది జూలై 24 వరకు వచ్చిందట. సో, ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 2026 సంబంధించి ప్రిపరేషన్ అన్నమాట. షెడ్యూల్ సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మేము షెడ్యూల్ 2 నోటిఫికేషన్ కంపల్సరీగా రిలీజ్ చేస్తాము. కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది సపరేట్లీ ఇస్తాం అనేది వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఏం లేదు, క్లియర్గా చెప్పానంటే ఏదైతే ఇది ఉందో సో ఈ డేట్లల్లో కంప్లీట్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని అర్థం అన్నమాట. సో, మీకు అందరికీ తెలిసిందే పోస్టల్ జీడీఎస్ అనేది లాగ్ అన్నమాట. అంటే మెల్లగా చేస్తుంది. సో, అది పోస్టల్ డిపార్ట్మెంట్ అంటేనే అంతమాట. సో, ఈ డేట్లల్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. సో, దానివల్ల ఈ రిలీజ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది. ఇక్కడ 5 తారీఖే, ఈ నెల 5 తారీఖే మనకు కంప్లీట్ కావాల్సి ఉండేది. సో, మనకు 10 తారీఖు లోపు, ఆగస్టు 10 తారీఖు లోపు నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉండేది 100%, 200%. సో, రిలీజ్ కాలేదు. సో, కారణం ఏంటంటే ఇదన్నమాట. ఇది ఏదైతే వేకెన్సీ వెరిఫికేషన్ కానీ, రీవెరిఫికేషన్ కానీ, డివిజన్లలో ఎక్కడెక్కడ ఏముండే అన్నీ కూడా వాళ్ళు ఇంకా క్యాప్చర్ అయితే చేస్తున్నారు. సో, మనకు ఈ నెల ఆగస్టు లాస్ట్ వీక్ వరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఈరోజు డేట్ 19 కదా, మనకు ఈ నెల లాస్ట్ డేట్ వరకు అయితే రిలీజ్ అయితే చేస్తారు ఏ క్షణమైనా. సో, నేను వీడియో చేసిన తర్వాత కూడా రిలీజ్ కావచ్చు. వీడియో ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా కానీ నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. వెయిట్ చేయండి. వాళ్ళు చెప్పారు నోటిఫికేషన్ కంపల్సరీగా రిలీజ్ చేస్తాం. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ట్రాన్స్ఫర్స్ అనేది కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్స్ఫర్స్ అనేది మనకు ఇక్కడ లాస్ట్ డేట్ అయిపోయింది. ఇక్కడ 6/30/2026 సంబంధించి అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అంత నోటీసు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం అయితే జరిగింది. సో, ఇటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది మీ అన్ని కూడా నేను పెడతాను. సో, అందులో జాయిన్ కానీ ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇది సంబంధించి ఏదైతే షెడ్యూల్ 2 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన క్లారిఫికేషన్ మీకు అందరు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఏ క్షణమైనా కానీ పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఓకే, మళ్ళీ జనవరిలో వేరే నోటిఫికేషన్ ఉంటుంది. అది షెడ్యూల్ 1 సంబంధించి 2027 సంబంధించి అది వేరే నోటిఫికేషన్, ఇది వేరే నోటిఫికేషన్. సో, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అప్పుడు రిలీజ్ అవుతుంది. సో, మనకు మొన్న సభలా జరిగినాయి కదా, ఉన్న సభ పార్లమెంట్ సభలు 49,500 పోస్టులు అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఫిల్అప్ అయితే చేస్తారు. కానీ ఒక్కసారి ఫిల్అప్ అయితే చేయరు. నాకు తెలిసిన వరకు ప్రస్తుతానికి ఒక 20,000 వరకు ఇప్పుడు రిలీజ్ చేస్తారు. మళ్ళీ 20,000 నెక్స్ట్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని మనకు తెలుసుకోవచ్చు. మనకు నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే వెబ్సైట్ ఉందో ఒకసారి క్లియర్గా చూసుకుందాం మనం. ఇది మీ అందరికీ తెలిసిందే indiapost.gov.in వెబ్సైట్. ఇది మనకు లాస్ట్ టైమే కొత్తగా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ
వెబ్సైట్ అనేది. ఇందులో ప్రతి నోటిఫికేషన్ సంబంధించి జీడీఎస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సెపరేట్‌గా ఉంటుంది ఈ వెబ్సైట్ అనేది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. మనకు లాస్ట్ టైం జీడీఎస్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో లాస్ట్‌వి నోటిఫికేషన్ గాని, నోటిఫికేషన్ పీడీఎఫ్ గాని, రిజల్ట్స్ పీడీఎఫ్‌లు అన్నీ కూడా డిలీట్ చేయలేదు. సో, ఎందుకంటే మనకి ఇంకా ఆ ప్రాసెస్ అనేది జరగలేదన్నమాట. ఏది మనకు ఆగస్ట్ 5థ్ రోజు జరిగింది చూడు. అది కంప్లీట్ కాలేదన్నమాట. సో, అది కంప్లీట్ అయితే ఇందులో రిలీజ్ చేస్తారు. మీకు అక్కడ నోటిఫికేషన్ గాని, ఇంగ్లీష్, హిందీ అని ఉన్నది కదా! సో, అందులో అవన్నీ కూడా డిలీట్ చేసి మనకు కొత్తగా యాడ్ చేస్తారనమాట. సో, మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్‌ఔట్ అయితే ఎప్పటికి చెక్ చేసుకొని ఉండండి. indiapost.gov.in మనకు ఏ క్షణం అయితే గాని నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా క్లియర్ చేసిందంటే మనకు ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చినట్టే. ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ అనేది క్లియర్‌గా చూసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా గాని ఏ క్షణమైనా వస్తదన్నమాట నోటిఫికేషన్. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.